वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणे नमोस्तुते। హరసి నన్ను గాచిన ఆతనికే శరణు పరముని హమునేలే పతికి శరణు హరసి నన్ను గాచిన ఆతనికే శరణు వేదములు తెచ్చినట్టి విభునికి శరణు ఆది మూలమంటే వచ్చి అతనికి శరణు వేదములు తెచ్చినట్టి విభునికి శరణు ఆది మూలమంటే వచ్చి అతనికి శరణు ఏ దశ తానయ్యున్న ఈతనికి శరణు శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికే శరణు పరముని హమునేలే పతికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికే శరణు అందరికీ ప్రాణమైన ఆతనికే శరణు ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు అందరికీ ప్రాణమైన ఆతనికే శరణు ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు విందుపడి దేవతల దేవునికి శరణు అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికే శరణు పరముని హమునేలే పతికి శరణు అరసి నన్ను గాచిన తానే చైతన్యమైన దైవానకు శరణు నానా బ్రహ్మాండాల నాదునికి శరణు ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు పరముని హమునేలే పతికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మె శూలికైన విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతూ భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు ఆశ్చర్యకరము అంటూ భాగవతం అంతయు కూడా పరమార్థాంశములతో చేరి ఉన్నటువంటి భాగము. కృష్ణ పరమాత్మ కృష్ణాష్టమిని పురస్కరించుకుని స్వామివారి ఆ యొక్క విశేషాలను మనం చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. కృష్ణం వందే జగద్గురుం, సమస్త విశ్వానికి ఆయనయే గురువు.
గురువునాం గురుహు, గురువునాం గురుహు, గురువులకు కూడా ఆయనే గురువు. లోకములో ఎంతోమంది మహాత్ములుగా చెప్పుకుంటూ ఉన్నాం, గురువులుగా భావిస్తూ ఉన్నాం. అందరికీ కూడా మూల గురువై ఉన్నటువంటి స్వామి మరి శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుని యొక్క అవతారముకు కృష్ణ పరమాత్మ సమస్త మానవాళిని ఉద్ధరింపజేయటానికై చక్కటి తాత్వికాంశములను మనకు అందించినటువంటి విధానము చాలా సరళంగా ఉన్నటువంటిది. అన్ని అంశాలు విడివిడిగా ఇచ్చినటువంటి విధానం. కర్మ విషయం కావాలా 3వ అధ్యాయం తీసుకో, జ్ఞాన విషయం కావాలా 4వ అధ్యాయం తీసుకో, ఆత్మ సంయమన విషయం కావాలా 6వ అధ్యాయము, పరబ్రహ్మతత్వమా 8వ అధ్యాయము, భగవంతుని విభూతులు 5వ అధ్యాయం, పరమాత్మ యొక్క విశ్వరూపం 11వ అధ్యాయం. ఈ విధముగా అన్నీ కూడా చక్కగా స్వామివారు మనకి ఇచ్చిన విధానము. అందువల్ల సమస్త గురువులకు గురువై ఉన్నటువంటి సద్గురువు, కారణ గురువు, జగద్గురువుగా పేరుగాంచి ఉన్నటువంటి కృష్ణస్వామి అవతారం చాలా విశేషణముగా ఉన్నటువంటిది. ధర్మ సంస్థాపనార్థాయ ఆయన చెప్తూ ఉన్నాడు. నేను లోకంలోకి రావటానికి గల కారణాలు ఏమిటంటే ధర్మ సంస్థాపనం చేయటం నా యొక్క కర్తవ్య విధానము అన్నాడు. ఎందుకంటే విశ్వమంతా కూడా స్వామివారి లీలా విధానం, విశ్వమంతా ఆయన నిర్మాణం చేసుకున్నటువంటి విధానం కనుక అటు ఆ విశ్వాన్ని క్రమబద్ధముగా ఉంచేటువంటి బాధ్యత కూడా ఆయనకే వర్తింపబడుతుంది. కనుక స్వామివారే ఆ విషయాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మీ గృహం ఉన్నది, మీ గృహం మీరు కట్టుకున్నప్పుడు ఆ గృహ సంరక్షణ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీ గృహములో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క బాబోగులు అన్నీ కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగా విశ్వం అనేటువంటిది పరమాత్మ నిర్మితమై ఉన్నటువంటిది గృహం, విశ్వగృహం. దానిలో మరి ఉన్నటువంటి వారిని సకదిద్దాల్సినటువంటి విధానం స్వామివారికే ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ధర్మ సంస్థాపనార్థమై లోకంలోకి రావటం జరుగుతూ ఉందని చెప్పేసి అట్లాగా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశేషం అనేటువంటిది ఉంటుంది, విశేషం ఉంటుంది. రామావతారము రావణ సంహారము, ముఖ్యంగా దుష్ట సంహారము. నరసింహస్వామి యొక్క అవతారం హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులను వాళ్ళను తొలగింపజేయటం. ఇట్లా చూసినట్లయితే మరి కృష్ణావతారము కంసుడు మహా క్రూరముగా ప్రవర్తించేటువంటి వాడుగా ఉన్నాడు. సమస్త సాధువుల్ని బాధిస్తూ, మహాత్ముల్ని నివేదిస్తూ, అనేక మందిని మరి సంహరిస్తూ ఉన్నటువంటి విధానం. కాబట్టి భక్తుల మొర ఆలకించినటువంటి వాడై పరమాత్మ ఆయా రూపములు ధరించి లోకంలోకి వస్తాడు. భక్తులు స్మరిస్తారు కనుక వారి యొక్క ప్రార్థన విన్నటువంటి విధానము నుంచి స్వామివారు నిరాకారమై, నిర్గుణమై, పరబ్రహ్మతత్వమై ఉన్నటువంటి ఆయనే ఈ లోకంలోకి ఏతించడం జరుగుతూ ఉన్నది. హరయ పుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనియించిన పరబ్రహ్మము అని అన్నమాచార్యుల వారు అన్నాడు. పరగ జనియించిన పరబ్రహ్మము ఎవరయ్యా? రాముడు అంటే పరబ్రహ్మ స్వరూపం కనుక స్వప్రకాశమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడే మరి లోకంలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము, శుద్ధ బ్రహ్మ స్వరూపం. మాయ అనేటువంటి ఉపకరణాన్ని తీసుకొని ఆయన విశ్వంలోకి రావటం జరుగుతుంది. అందువల్ల దాన్ని మనం అవతారముగా చెప్పుకున్నాము. ప్రధానముగా కంస సంహారము, ఉగ్రసేన మహారాజు పుత్రుడు ఈ కంసుడు అనేటువంటిది. కాబట్టి ఆయన మధురా నగరాన్ని పరిపాలన చేసే విధానము మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క అంశాలు మనకి భాగవతం దశమ స్కందం తీసుకుంటే దాంట్లో అన్నీ వస్తాయి. దశమ స్కందం దాకా పోవాలి. దశ అంటే 10,
భాగవత అంశం తీసుకోబోతూ ఉన్నాము. శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు, దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత, నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు అన్నటువంటి పద్యముతో భాగవతం ఆరంభం అవుతుంది. అక్కడి నుంచి ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము, షష్టమ స్కందము, సప్తమ స్కందము, అష్టమ స్కందము, నవమ స్కందము, దశమ స్కందం, ఏకాదశ ద్వాదశ స్కందాలుగా చక్కగా ఒక గంగా ప్రవాహముగా ప్రయాణం చేసే విధానం భాగవతం. దాన్ని మనం తీసుకుందామని చెప్పి అనుకున్నాం కాబట్టి తీసుకుంటాం. ముందు ముందు భాగవత అంశాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. కాబట్టి భాగవతోత్తముడే ఉన్నటువంటి పరమేశ్వరుడు భగవంతుడు విశేషముగా మరి దుష్ట సంహారణార్థమై విశ్వంలోకి రావటం అని చెప్పని, ఎందుకంటే భాగవతం అంతయు కూడా ఒక పరమార్థ అంశాలతో చేరి ఉంటుంది. భాగవతము అన్న పదాలకు కూడా మహాత్ములు అర్థం చెప్పుకొచ్చారు. భా కాబట్టి ఈ భా అనేటువంటి పదం చాలా ఉన్నతమై ఉన్నటువంటి పదం. అక్షరమే. భా అంటే ప్రకాశం, భాతి అంటే ప్రకాశించుట. కాబట్టి అందువల్ల మరి ప్రకాశం జ్ఞానాన్ని ప్రసాదించేటువంటివి కాబట్టి భాగవతం అన్నారు, భారతం అన్నారు, భగవద్గీత. మూడు భా అనేటువంటి అక్షరంతోనే ఆరంభం అవుతాయి. కాబట్టి భా అన్నప్పుడు ప్రకాశమానమై ఉన్నటువంటిది అని అర్థం. భా అంటే భగవంతుడు. ప్రధానముగా వాటిలో భగవతత్వాన్ని ప్రబోధించటము అనేటువంటి లక్ష్యముతో బయలుదేరినటువంటి గ్రంథాలు భాగవతము, భారతము, భగవద్గీత. మూడు ఏమిటంటే భగవతత్వాన్ని చక్కగా మనకి తెలియజేయటానికి బయలుదేరినటువంటి ఉద్గ్రంథములు, సద్గ్రంథములు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడింటిని అధ్యయనం చేయాలి. భారతము, భాగవతము, భగవద్గీత మూడు కూడా చక్కగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ మూడింటిని ప్రసాదించింది మరి శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే మునీనామప్యహం వ్యాస అని పరమాత్మ అంటాడు దశమోధ్యాయంలో. మునులలో వ్యాసుడు నేనే అన్నాడు. అందుచేత ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుని యొక్క రూపముగా వచ్చి ఈ లోకానికి చక్కటి జ్ఞానాన్ని ఆయన అందించాడు. ఎందుకంటే వేదం అనేది త్రికాండాత్మికం. వేదం త్రికాండాత్మికము. కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడు కూడా వేద సంహితలలో చేరి ఉంటాయి. అవి సంహితలు అంటారు, ప్రపాఠకాలు అంటారు, సూక్తములు అంటారు, మంత్రభాగము అంటారు, వేదము, ఇట్లాగా అనేక పేర్లు ఉన్నాయి. మరి ఆ ప్రకారం ప్రపాఠకములుగా ఉన్నటువంటి మంత్రభాగములుగా ఉన్నటువంటి వేద సంహితలు మరి కర్మ, భక్తి, జ్ఞానం అనేటువంటి వాటితో చేరి ఉన్నటువంటి ఒక వేద రాశి. వాటి వేదరాశిని మనం గ్రహించాలంటే సాధ్యం కాదు. కాబట్టి వేదాన్ని మదించి మనకు కర్మ సంబంధముగా భారతము, భక్తి సంబంధముగా భాగవతము, జ్ఞాన సంబంధముగా భగవద్గీత మూడింటిని వేదవ్యాసుల వారు మనకి శ్రీమన్నారాయణుడు ఆరోపకంగా ప్రసాదించాడు. కాబట్టి ఏంటంటే మూడు కూడా మూడు బకారముతోనే ఆరంభం అవుతాయి. భారతం, భాగవతం, భగవద్గీత. ఏమిటి అంటే భగవంతుని ఉనికిని తెలియజేయటమే వాటి యొక్క లక్ష్యం. నిర్గుణ, నిరాకార, నిర్వికార, స్వప్రకాశ, ఆనందాత్మకమైన తత్వాన్ని నేరుగా బోధించేది భగవద్గీత. ఆ తత్వాన్ని కథాంశములుగా తెలియజేసేటువంటివి భారత భాగవతాదులు. కాబట్టి భాగవతమునందు భక్తుల చరిత్రలు, భక్తుని యొక్క భగవంతునికి ఉన్నటువంటి అనుసంధానం, ఇదంతా కూడా భాగవతంలో కొనసాగే అంశము.
కాబట్టి మానవుని యొక్క నడవడికను చక్కదిద్ది సన్మార్గంలో పయనింపజేసే విధానముగా ఉన్నటువంటిది భారతము. ఈ మూడు కూడా భగవంతుని వైపుకు నడిపించేటువంటి గ్రంథములు, అందువల్ల వాటికి భకారముతో పెట్టారు. కాబట్టి అంటే భగవంతుడు, భగవతత్వ ప్రబోధకమై ఉన్నటువంటిది భాగవతము. కాబట్టి అన్నారు. గా అంటే జ్ఞానం. అది అనగా భగవంతుడు, అంటే జ్ఞానం. అందువల్ల జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది భాగవతం. ప్రతి అంశము కాడ మీకు ఆ జ్ఞానం అనేటువంటి చక్కగా అందించే విధానముగా ఉంటుంది. కాబట్టి గకారం చేర్చారు అక్కడ, తర్వాత గా చేర్చారు, తర్వాత వా పెట్టారు, అక్షరం వకారాన్ని పెట్టారు. వా అన్నప్పుడు వైరాగ్యము అని చెప్పినారు. కనుక భగవతత్వం చక్కగా మనం శ్రద్ధతో ఆలకించాలంటే మనకు వైరాగ్యం ఉండాలి. అనగా రాగభావాలు లేకుండా కేవలం భగవంతుని యందు భక్తి భావనే పెంపొందింప చేయాలి. విశ్వ పదార్థముల యందు ఉన్నటువంటి దానిని రాగము అంటారు. అదే భగవంతుని యందు ఉన్నట్లయితే దాన్ని భక్తి అంటారు. అదే పుత్రుని యందు ఉన్నట్లయితే వాత్సల్యము అంటారు. అదే స్నేహితుల యందు ఉన్నట్లయితే దాన్ని ప్రేమ అంటారు, మిత్రత్వం. అనేక కోణాలలో పేర్లు మారుతూ ఉంటాయి. కాబట్టి మనలో ఉన్న ఉత్కృష్టమై ఉన్నటువంటి ఒక భావం అన్నమాట. ఆ భావం భగవంతుని వైపుకు తిప్పితేనేమో భక్తి అవుతుంది, ప్రపంచం వైపుకు తిప్పితేనేమో రాగం అవుతుంది. విశ్వ పదార్థముల యందు నిత్యత్వ భావనతో వాటి యందే పూర్తిగా మునిగిపోయి అవే జీవితానికి పరమార్థములు, అవే మనకు జీవితానికి చక్కగా శ్రేయస్సును చేకూర్చేటువంటివి, అవే మనకు ఆధారము అని చెప్పన్న భావన లోకంలో దాదాపుగా చాలామందికి ఉన్నది ఇదే. విశ్వ పదార్థముల వైపుకు తిరిగి ఉన్నటువంటి దానిని రాగము అంటారు. కాబట్టి ఈ రాగభావాలతో అందరూ కూడా ముడిపడి వాట్లతో బాగా విమిడిపోయి వాట్ల ఎందే మరి సంచరిస్తూ ఉన్నారు. నిరంతరముగా ఈ ఆస్తి పాస్తులు అని చెప్పి అంటారు కదా. కాబట్టి వాటిని చూసుకోవటమే సరిపోతూ ఉంటుంది, వాటిని కాపాడుకోవటమే సరిపోతూ ఉంటుంది. ఒకవేళ లోపిస్తే విలపించటం అవుతుంది, వాటి కోసముగానే జీవించే విధానం అవుతుంది. ఇట్లా జీవితకాల పర్యంతం ఈ ప్రపంచ వస్తువుల వైపుకి తిరిగి ఉన్నటువంటి వాటి యందు సత్యత్వ భావన, అవి నావి అనేటువంటి ఒక విధానముగా చేర్చుకోవటాన్ని రాగము అని చెప్పని అంటారు. అయితే మహాత్ములు వాళ్ళ భావన భగవంతుని వైపుకు తిప్పుతారు. భగవత్ దర్శనాన్ని పొందాలి, భగవత్ తత్వాన్ని అధ్యయనం చేయాలి, భగవంతుని ధ్యానించాలి, భగవంతుని స్మరించాలి, ఆయననే అనుసంధానం చేయాలి, ఆయన వైపే ఉండాలి, ఆయన్నే నిరంతరముగా ఆయన అనుగ్రహానికి పాత్రుణ్ణి కావాలి అన్న భావాలతో ఉండేవాళ్ళు లోకంలో ఉన్నారు. ఆ విధంగా ఆ వైపు తిప్పిపెట్టినటువంటి ఆ భావనేమో భక్తి అయింది, ఈ వైపుకి తిప్పినటువంటి యొక్క ఆ భావనేమో రాగమయ్యింది. మరోవైపుకి తిప్పితే అది మోహమవుతుంది, మరొక వైపుకు తిప్పితే వాత్సల్యం అవుతుంది, మరోవైపుకు తిప్పితే ప్రేమ అవుతుంది. ఆయా వస్తువుల మీద, వ్యక్తుల మీద చేరి ఉన్నటువంటి యొక్క వాటిలను బట్టి ఆ పేర్లు మారుతూ ఉంటాయి. ప్రధానముగా ఈ రాగం అనేటువంటిది అందరి యందు చేరి ఉండేటువంటి విధానము. అట్టి ఆ రాగభావన లేకుండా చేయగలిగితే దాన్నే విరాగము అన్నారు. విరాగ సంబంధమే వైరాగ్యము అని చెప్పని అంటారు. కాబట్టి వైరాగ్యము అని చెప్పన్నప్పుడు ప్రపంచ వస్తువుల యందు నిత్యత్వ భావన కాకుండా భగవంతుని యందే నిత్యత్వ భావన పెంపొందింపజేసుకున్నట్లయితే దాన్ని వైరాగ్యము అని చెప్పని అంటారు. అంటే ఆ వైరాగ్య కోణములో మహాత్ములు నిరంతరంగా ఉండి భగవంతుణ్ణి సేవించే విధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా
భగవతత్వమునందే రమిస్తూ భగవతత్వమునందే శీలిస్తూ భగవంతుని స్మరిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి అట్టి ఆ భగవతత్వ భావనను పెంపొందింపజేసే విధానం ఉన్నటువంటి వకారం అంటే వైరాగ్యము అనే మాట అన్నారు. కాబట్టి అంటే భగవంతుడు అని అర్థం. గా అనగా మరి జ్ఞానతత్వాన్ని చక్కగా పెంపొందింపజేసుకున్నట్లయితేనే మనకు భగవంతుని విషయం బాగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే మనకు భగవంతుడి యొక్క విషయం పూర్ణముగా తెలియబడే అవకాశం అనేటువంటిది ఉండదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ నహి జ్ఞానేన సదృశం. పరమాత్మ స్వయంగా అన్నమాట నహి లేదు అన్నాడు. జ్ఞానేన సదృశం జ్ఞానముతో సమానమైంది మరొకటి లేదు. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. తత్స్వయం యోగ సంసిద్ధ అంటే ఆ జ్ఞానాన్ని జీవితంలో చక్కగా పెంపొందింపజేసుకున్నట్లయితే సత్యాసత్యములు తెలుస్తాయి. ఏది బంధము, ఏది మోక్షము, ఏది ప్రవృత్తి మార్గం, ఏది నివృత్తి మార్గం, దేవుడు అంటే ఏది, కాందేది, ఇవన్నీ తెలియాలంటే జ్ఞానం అనేటువంటిది ఉండాలి. కాబట్టి అట్టి ఆ జ్ఞానాన్ని పెంపొందింపజేసే విధానం భాగవతమునందు చాలా గొప్పగా ఉన్నటువంటి అంశములు. అవి మరి నీతిపరముగా, భక్తిపరముగా, జ్ఞానపరముగా అనేక కోణాలలో కనపడేటువంటిది భాగవతం. కాబట్టి అది జ్ఞాన సంహిత. కాబట్టి ఆ జ్ఞానముతో నిండి ఉన్నటువంటిది. అంటే ఆ జ్ఞానమును మనం పొందాలని చెప్పానంటే అంటే వైరాగ్యం అని చెప్పిన వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం కలిగి ఉండటం అంటే భార్య బిడ్డలపై ప్రేమ లేకుండా ఇల్లు వదిలిపెట్టేసి ఎక్కడో మఠాలకు సత్రాలకు వెళ్ళిపోవటం అన్నటువంటి భావన కాదు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఏ యొక్క ప్రపంచ వస్తువులపై రాగభావం ఉన్నదో, ఇవి నిత్యము, ఇది సత్యము, ఇవి మన జీవితానికి పరమార్థము అనే విధానముగా జీవిత కాలమంతా కూడా ప్రపంచ వస్తువుల కోసంగా జారిపోతా ఉన్నది. ఈ ప్రపంచ వస్తువులన్నీ కూడా పరిణామశీలం. అంటే పుట్టడము, గత్ అంటే పోవటం, అనుక్షణం మార్పు చెందే స్వభావం కలిగి ఉన్నటువంటిది జగత్తు. కనుక ఈ పూట ఉన్నది, అది రేపు ఉండదు. ఈ పూట లేదు, రేపు మళ్ళా దాని ఉనికే ఉండదు. కాబట్టి నిన్న లేదు, ఈ పూట ఉన్నది, ఈ పూట ఉన్నది, రేపు ఉండదు. మళ్ళా ఒక ప్రవాహ రూపముగా పోయే విధానం కాబట్టి జగత్ అన్నారు. అలాంటి దాని యందు మక్కువ లేకుండగా అది ఆ భావన భగవంతుని వైపుకు తిప్పగలిగితే దాన్నే అంటే వైరాగ్యం అనే మాట అన్నారు. కాబట్టి భగవంతుడు, జ్ఞానము, వైరాగ్యం అన్నారు. కాబట్టి ఆ వైరాగ్యం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే భాగవత అంటే తత్వము, తత్వ పరిశీలన బాగా చేసే అవకాశం ఉంటుంది. నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. నిత్యానిత్య వస్తు వివేకము ఇహ పరమార్థ ఇహమునందు ఆ స్వర్గాదుల యందు అపేక్ష లేకుండా ఉండటాన్ని ఇహ అమూత్ర ఫల విరాగము. శమాది షట్క సంపత్తి, శమము, దమము, తితేక్ష, శ్రద్ధ, సమాధానం లాంటి షట్కమునందు అది కలిగి ఉండటము. ఈ ప్రకారముగా మోక్షత్వము అన్నారు. ఇలాంటివన్నీ కూడా పెంపొందింపజేసుకోవటాన్ని తత్వ పరిశీలన అని అర్థం. అలాంటి తాత్విక సంబంధమై ఉన్న అంశాలని చక్కగా మనకి సుఖ భగవానుల వారు పరీక్షణ మహారాజు నిపముగా చేసుకుని అందించే విధానముగా ఉండేటువంటిది భాగవతం. అందువల్ల మరి అనగా తత్వ పరిశీలన ఈ ప్రకారముగా గనక ఉన్నట్లయితే వారికి చివరికి ఏమిటంటే అనగా ముక్తి. భాగవతము అంటాం కదా, ము అంటే ముక్తి, కరతలామలకము. కనుక భగవంతుని యందు భక్తి భావన కలిగి
మరి చక్కగా విషయాలను బాగా మనసుకు పట్టేట్లుగా విచారణ చేసుకొని జ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని వైరాగ్యం కలిగి తత్వ పరిశీలన చేసేటువంటి ఇటు మహాత్ములు ఎవరైనా కావచ్చు, వాళ్ళు చక్కటి మోక్షాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని మోక్ష గ్రంథము అని మనం భాగవతము అన్నటువంటి పదమున చక్కటి అంశాలు తెలియజేసినటువంటిది. అనేక తాత్విక అంశములు మనకు చక్కగా అందేటువంటిది. మరి కృష్ణ పరమాత్మల వారి చరిత్ర అనే చాలా గొప్పది. మనం గోకులాష్టమిని, కృష్ణాష్టమిని పురస్కరించి అనేక కోణాలలో పరమాత్మిక తత్వాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. ప్రధానముగా కృష్ణావతారం ఆ కాలంలో కంసుడు విజృంభించి అనేక మందిని బాధిస్తూ సాధువులను వేధిస్తూ ఉన్నటువంటి విధానం. కాబట్టి భక్తుల ప్రార్థన, భక్తుల మొర ఆలకించి సర్వేశ్వరుడు అవతరించే విధానం గనక అట్లా వచ్చిన అవతారమే కృష్ణావతారము అని అర్థం. కాబట్టి కథాంశం అంతా మనకి భాగవతం దశమ స్కంధానికి ప్రయాణం చేసినప్పుడు అక్కడ చాలా అంశాలు మనకు వస్తాయి. చాలా ఇతివృత్తాంతాలు. మరి దశమ స్కంధం చాలా పెద్ద గ్రంథం. అది పెద్ద అనగా స్కందము అన్నారు. అది భారతం అయితే పర్వము అంటారు, భగవద్గీత అయితే అధ్యాయము అంటారు. స్కందము అంటే గనుపు అన్నమాట. ఇప్పుడు చెరుకు ఉందనుకోండి, ఆ చెరుకుకి మధ్యలో గనుపు ఉంటుందన్నమాట. అట్లా గనుపులుగా సాగిపోయే విధానం కాబట్టి స్కందము అని చెప్పిన మాటగా కూడా చెప్తారు. మధ్యలో ఉన్నటువంటి గనుపుకి మధ్యలో ఉన్నటువంటి రసం, ఆ చెరుకు గడలో ఎట్లా రసం ఉంటుందో ఆ రసాస్వాదన కలిగి ఉన్నటువంటిది భాగవతముగా చెప్పే విధానం. అట్లాగా చాలా పెద్ద మరి స్కందం, దశమ స్కందం అన్నిటికంటే పెద్ద దశమ స్కందము. దాంట్లో చాలా అంశములు మనకు తెలియజేసే విధానం ఉంటుంది. మరి మధురా నగరాన్ని పరిపాలన చేసేటువంటి కంసుడు నిన్న మనం చెప్పుకున్నాము. సాత్వికాంశముగా ఉన్నటువంటి వ్యక్తిత్వములు, రజోగుణాంశముతో చేరి ఉన్న తమో గుణాంశముతో చేరి ఉన్న వ్యక్తిత్వములు, ఈ మూడే మనకు విశ్వంలో కానవచ్చేటువంటివన్నీ కూడా. రామాయణం తీసుకున్నా కానీ దాంట్లో కూడా కుంభకర్ణుడు అన్నారు, వాడు తామసికుడు, నిద్రపోతూ ఉండటం. రావణుడు అన్నాం, వాడు రజోగుణ ప్రకోపంతో ప్రవర్తించేటువంటి వాడు, అందరినీ బాధించడం, వేధించడం, హింసించడం. మూడవది మరి విభీషణుడు, ఆయన సాత్వికము, భగవత్ శరణాగతి ఆయన యందున్నటువంటి విధానం. భగవంతుణ్ణి ఆశ్రయించాడు, ఆయన శరణ కోరాడు, ఆయన ఆశ్రయంలో ఉన్నాడు. కనుక ఈ మూడే మనం చూసేటువంటి విధానము. కనుక తమో గుణాంశముగా కుంభకర్ణుడు, రజోగుణాంశముగా రావణుడు, సాత్వికాంశముగా విభీషణుడు. కనుక లోకంలో ఈ మూడు వ్యక్తిత్వాలే ఉంటాయి. సాత్విక గుణం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రజోగుణంతో ప్రకోపించేటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తామసికముతో చాలా మారణ హోమాలు కొనసాగించేటువంటి మరి తామసికులు ఈ లోకములో ఉన్నారు. కనుక వారి యొక్క వృత్తాంతములను తెలియజేయటమే భాగవత విధానం. అట్లాగా రజోగుణ ప్రకోపం గలవాడే రజస్సు యొక్క స్వభావముతో ప్రవర్తించేటువంటి వాడుగా ఉన్నటువంటి కంసుడు మధురా నగరానికి ఆయన ప్రభు. ఎవరైతే ఎదురు చెప్పారో వాళ్ళందరినీ కూడా జైల్లో పడేయటమే, తీసుకుపోయి జైల్లో పడేయటం. ఉగ్రసేన మహారాజు, ఆయన తండ్రి, కంసుని యొక్క తండ్రి, ఇది తప్పురా, ఇది మంచి పని కాదురా, ఇట్లా ప్రవర్తించకూడదురా, ఇట్లాగా ఎవరిని కూడా బాధించకూడదు అని చెప్పినందుకు ఆయన కూడా తీసుకుపోయి జైల్లో పడేసారు. ఇంత రజోగుణ స్వభావాలు ఈ ప్రకారంగానే ఉంటాయి. ఈనాడు రాజ్యాంగ విధానంలో కూడా చూస్తే అలాంటి విధానాలే రోజువారీగా పత్రికల ద్వారా అందరూ చూస్తున్న విధానం. ఏంటంటే ఈ రజోగుణం అనేటువంటిది అది ఎవరిని కూడా సుఖపడనివ్వదు, ఎవరిని కూడా శాంతిగా ఉన్నివ్వదు.
కనుక అలాంటి రజోగుణం అనేటువంటిది అటు దైవాన్ని తిరస్కరించి ప్రవర్తించే విధానం ఉంటుంది. ఆయన మహానుభావుడు ఆయన చెప్పాడు ఎవరికి అంటే ఆ నహుషుడికి చెప్పాడు. ఆ మహాత్ముడు చెప్పాడు, నాయనా మంచి పద్ధతి కాదు, మహాత్ముల్ని ఋషుల్ని గురువుల్ని విధంగా దూషణ చేస్తూ ఉన్నావు, వాళ్ళు తక్కువగా చేసి వ్యవహరిస్తూ ఉన్నావు అని చెప్పని అగస్త్య మహాముని చెప్పాడు. వాడు వినలా. చివరికి సర్పమై మరి భూమి మీద పడ్డ వృత్తాంతం మనకి పురాణాలలో వస్తుంది. గొప్ప రాజరిక విధానముగా స్వర్గలోకానికి ప్రభువు అయ్యాడు. అయినట్టు విధానములో ఆయనకి మరి రజోగుణ ప్రకోపముల చేత చివరికి మళ్ళీ సర్పమై పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నహుషునికి. కనుక గురుధిక్కారం కానీ మా భగవంతుని ధిక్కరించటం కానీ రెండు అంశములు కూడా శ్రేయస్కరముగా ఉండేటువంటి కాదనేటువంటి తెలియజేయబడుతూ ఉంటాయి. అట్లాగా కంసుడు మరి అందరినీ కూడా శరసాల్లో పడేయటం, అందరినీ బాధించటం, వానికి ఉన్నటువంటి తామసిక రజోగుణ లక్షణాలు కలిగి తనకు తోడు చేసుకున్నాడు. అనేక మంది రాక్షసుల్ని తోడు చేసుకున్నాడు. ఎందుకంటే రాక్షస స్వభావం కలిగి ఉన్నటువంటి విధానములో వాడికి కూడా అలాంటి వాళ్ళే స్నేహం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారం అనేక మంది రాక్షస సమూహాలను పెట్టుకున్నాడు. ఈ ప్రకారముగా మరి కంసుడు తన యొక్క రాజ్య వ్యవహారం మనం దర్శిస్తాం. ఆ తర్వాత కాలములో కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో ఆ కంసుడు మరణించటం కూడా మనం భాగవతమునందు చూస్తాం. చాలా అద్భుతముగా కావ్యం పోయే విధానం ఉంటుంది. అక్కడ పద్యములు, శీర్ష పద్యములు, తేటగీతులు, ఉత్పలమాలలు, మత్తేభములతో అనేక రచన విధానముగా అంతా కూడా మూలం వేదవ్యాసుల వారైతే దాన్ని తెలిగించినటువంటి అతడు బొమ్మెర పోతన ఎంతో పద్య కావ్యములతో రసవత్తరముగా సాగిపోయేది. కనుక ఈ ప్రకారముగా కంసుని సంహరించి తిరిగి మరలా ఆ మధుర నగరానికి చక్కగా పరిపాలనా విధానముగా చేసుకురావడం జరుగుతుంది. మరి మధురాధిపతే అధరం మధురం, మధురాధిపతే మధురా నగరానికి అధిపతిగా కృష్ణ పరమాత్మ అందరికీ కూడా దర్శనమిస్తూ పరిపాలన చేసిన విధానం కావ్యముగా చూస్తాం. పరమార్థముగా చూసినట్లయితే ప్రతి మానవుని శరీరము మధురా నగరం, ప్రతి మానవుని శరీరము మధురా నగరం, మధురాధిపతే అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం అని మధురాష్టకముగా మహాత్ములు తెలియజేస్తారు. భగవంతుని అధరం మధురం, వదనం మధురం, వదనం అంటే ముఖం, వదనం మధురం, నయనం మధురం, ఆయన కన్నులు ఎంతో అందముగా ఉండే విధానం. హసితం మధురం, ఆయన యొక్క నవ్వు, చిరునవ్వు ఎంతో అందముగా ఉండేటువంటి విధానం. హృదయం మధురం, ఆయన హృదయము చాలా మధురమై ఉన్నటువంటి విధానం. గమనం మధురం, ఆయన నడుస్తూ ఉంటే ఎంతో అందముగా ఉండేటువంటి విధానం. మధురాధిపతే అఖిలం మధురం, మధురాధిపతే అన్ని మధురాలకు మధురమై ఉన్నటువంటి భగవంతుడు అఖిలం మధురం, సమస్తమునకు ఆయన మధురం. వచనం మధురం, ఆయన మాట్లాడేటువంటి మాట ఎంతో అందముగా ఉంటుంది. చరితం మధురం, ఆయన చరిత్ర, ఆయన జీవన విధానం అంతయు కూడా అందరికీ మధురమై ఉంటుంది. రసనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం. చలితం, ఆయన కదులుతూ ఉన్నా ఎంతో రమణీయంగా ఉంటుంది. భ్రమితం, ఆయన తిరుగుతూ ఉన్నా ఎంతో మధురముగా ఉంటుంది. గీతం మధురం, ఆయన గురించినటువంటి యొక్క ఆలన
మరి ఎంతో మధురముగా ఉంటుంది. పీతం మధురం భుక్తం మధురం. పీతం తాగటం మధురం, భుక్తం భుజించటం మధురం, సుప్తం మధురం నిద్రించటం మధురం, రూపం మధురం. ఆయన యొక్క రూపమే మధురముగా ఉండేటువంటి విధానం. తిలకం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి యందు రాగలిగితే ఆ జీవితమే మధురముగా ఉండే విధానం ఏర్పడుతుంది. అదే మధురా నగరం. కాబట్టి మానవుని యొక్క శరీరాన్ని భగవంతుడు ఎంతో రమణీయముగా నిర్మాణం చేశాడు. అద్భుతమై ఉన్నటువంటి యొక్క నిర్మాణం, ఎంతో విజ్ఞానముతో చేరి ఉన్నటువంటి యొక్క నిర్మాణం. మనం గనక ఒకసారి చూసినట్లయితే ఆశ్చర్యం చెందాల్సిందే. అంతటి అద్భుతముగా మరి భగవంతుడు ఈ శరీరాన్ని, మానవ దేహాన్ని నిర్మాణం చేసి అందరికీ కూడా ప్రసాదించాడు. ఆ ప్రసాదించినటువంటి భగవత్ నిర్మితమై ఉన్నటువంటి భగవత్ సంకల్ప మాత్రముగా నిర్మితమైనటువంటి యొక్క శరీరములో మరి భగవంతుని యొక్క పాలన ఉండాలా, కంసుని యొక్క పాలన ఉండాలా అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ శరీరములో మధురానగరమై ఉన్నటువంటి యొక్క శరీరమునందు భగవత్ పాలన ఉన్నదా, కంసుని పాలన ఉన్నదా? దుష్టులు బాగా చేరిపోయి మరి వాడి పరిపాలన చేస్తూ ఉన్నాడు. లోపల ఉన్నటువంటి అహంకారపూరితమై ఉన్నటువంటిది రజోగుణ ప్రకోపము కలిగి ఉన్నటువంటిది, రజోగుణ సంబంధమై ఉన్న గుణాలేక ఇవన్నీ రాక్షసులే. రాక్షసులు అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడటమో, భూమిని పెళ్ళగించుకొని భూమిలో నుంచి రావటమో ఏమనేది ఉండదు. అందరూ కూడా అమ్మ కడుపు నుంచి పుట్టాల్సిందే. కాబట్టి ప్రకారముగా ఏర్పడేటువంటి యొక్క మరి మానవ శరీరములో ఎవరి యొక్క పాలన? మధురాధిపతి యొక్క పరమాత్ముడు పాలన చేస్తూ ఉన్నాడా, లేక ఇక రాక్షస మోక అనగా ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు దంభో దర్పోభిమానశ్చ క్రోధ పౌరుషం ఏవచ అజ్ఞానంచ అభిజాతశ్చ పార్థ సంపదం ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు, శకటాసురుడు, ధేనుకాసురుడు, తృణాసురుడు, తృణావర్తుడు, ఇలాగా మనం భాగవతంలో చూస్తాం. వీళ్ళంతా కూడా కంసుని యొక్క పరిపాలనలో ఉన్నటువంటి దుష్ట గుణాలు, దుష్ట రాక్షసులు అని దుష్ట గుణాలు అని అర్థం. ఇవన్నీ కూడా ఏంటంటే రజస్సు గుణం వల్ల ప్రకోపింపబడేటువంటి ఇవన్నీ, వాటిని కృష్ణ పరమాత్మనదే మొత్తం సమూలముగా తీసి పారేశాడు. మరి పోతన ఆమె గారు వస్తుంది, కృష్ణ పరమాత్మ చక్కగా పాలించి ఉంటాడు. ఆయనకు పాలిచ్చే ఉద్దేశంతో వస్తుంది. కంసుని యొక్క పంపుతో బయలుదేరినటువంటిది అనగా పసిబిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళని సంహరించుకుంటూ ఆమె గారు బయలుదేరింది. తన యొక్క మరి పాలెండ్లకు విషాన్ని నింపుకొని ఆ విధంగా ఎక్కడ పసిబిడ్డ ఏడుపు వినబడుతుందో అక్కడ రావటం, వాళ్ళకి పాలు తాపించటం, ఆ శిశువుని సంహరించటం, ఈ విధంగా ఆమె కొనసాగుతూ ఉన్నటువంటి ప్రయాణం. చివరికి రేపల్లె ప్రవేశించటము, అక్కడ గోపాలుడు క్షీణించి ఉండటము, ఆయన్ని చూసినటువంటిది పరవశించి, నాయన నీకు ఆకలిగుతుందా, దప్పిక ఆకలి తీర్చుకోమని చెప్పేసి అని ఆయన కాస్త ఆ పాలు ఇవ్వటము, దాంతో ఆమె గారిని పరలోకానికి పంపించేయటం. ఇది ఒక రాక్షస సంహార విధానముగా తొలిగా వచ్చేటువంటి అంశం ఇది. దీని పద్యాలు కూడా బాగా ఉంటాయి. భాగవతం 10వ స్కంధంలో ఈ పోతన ఘట్టములో పోతన మాచ్యులు చాలా చక్కటి పద్యాలను కూడా అందిస్తారు. అవి భాగవతంలో పోయినప్పుడు మన యొక్క ఆసక్తిని బట్టి అక్కడ అధ్యయనం చేసుకోవటం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా పోతన సంహారముతో కృష్ణ పరమాత్మ తన యొక్క కార్యాన్ని ఆరంభం చేశాడు. పోతన సంహారం ముందుగా ప్రారంభం చేశాడు. ఆ తర్వాత వచ్చే విధానాలు శకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, ఇట్లాగా అనేక
రాక్షసుల సంహారము చూసినట్లయితే, దీంట్లో పరమార్థ అంశం చూసినట్లయితే పోతన అనేటువంటిది అది సమస్త రాక్షసులకు అదే మూలం, అనగా మూలా విద్య అన్నారు. అజ్ఞానము మూలా విద్య, అదే పోతన. పోత అంటే పవిత్రత అనే అర్థం వస్తుంది. పోత న అన్నారు. నా అంటే కాదు, పవిత్రమైంది కాదు అని అర్థం. పోతం పవిత్రం మేద్యంచ పునాతి దేహాదికమితి పోతం, ఉత్పత్తి దానికి ఉన్నది. పోతం పవిత్రం పునాతి దేహాదికమితి, దేహాదికం దేహాదులను పోతం పవిత్రపరిచేటువంటి విధానం. దేహాదికం అంటే స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం అన్నింటినీ కూడా పోతం పవిత్రపరిచే విధానము, దాన్ని పోతం అంటారు. ఈ విషయం భగవంతుడు కూడా గీతలో 4వ అధ్యాయంలో ప్రస్తావించటం జరిగింది. బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః. బహవః జ్ఞాన తపసా, బహవః అనేక మంది, బహవః అంటే అనేక మంది. జ్ఞాన తపస, జ్ఞాన తపస్సు, జ్ఞాన తపస్సు అంటే అది అంశ యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేయటాన్ని జ్ఞాన తపస్సు అంటారు. ఎందుకంటే జ్ఞానం అనేది విశేషణం, అక్కడ తపస్సుకి జ్ఞానం అనేది విశేషణము. కనుక వాళ్ళు చేసేది, మహాత్ములు చేసేది అంతా కూడా జ్ఞాన సంబంధమై ఉన్న తపస్సు అంటారు. ఎందుకంటే మన చరిత్రలో చాలామంది తపస్సు చేసిన ఉదంతం ఉన్నది. అనగా హిరణ్యకశిపుడు ఇత్యాది వాళ్ళు, రావణాసురుడు తపస్సు చేశారు. అది కేవలం కోరికలతో ఉన్నటువంటి తపస్సు. కానీ మహాత్ములు చేసేది జ్ఞాన తపస్సు గనుక పరమాత్మ ఎక్కడ బహవః జ్ఞాన తపస, జ్ఞాన తపస్సు చేత పూత మద్భావం ఆగతాః. పూత అనగా పవిత్రత, వాళ్ళు పవిత్రులై ఆ జ్ఞాన తపస్సు ద్వారా, ధ్యానము ద్వారా, సోహంభావ ధ్యానము ద్వారా వారిలో అనాదిగా చేరి ఉన్న సమస్త కల్మషాలని వాళ్ళు కడిగి వేసుకున్నారు. కాబట్టి జ్ఞాన తపస్సు ఏమిటంటే మరి అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి కల్మషాలని కడిగి వేయటము అని అర్థం. జ్ఞాన తపస్సు ద్వారా కడిగి వేస్తారు, మాలిన్యాలు మొత్తం కడిగి వేస్తారు. అన్ని మాలిన్యాలు పోగా చివరికి ఉంటుంది, శుద్ధ సాత్వికము ఉంటుంది. ఆ శుద్ధ సాత్వికమే పూత అని అర్థం. అలాంటి మరి ఆ పూతత్వం, పరిశుద్ధత్వం, శుద్ధ సాత్వికత్వం అనేటువంటిది అందరూ కలిగి ఉన్నారా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎంతమంది కలిగి ఉన్నారు అనేది కూడా ఒక ప్రశ్న. కాబట్టి ఆ ప్రకారముగా ఆ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి ఆ పూత పరమాత్మ అనుభవాన్ని పొందింపజేసేటువంటి పూత అన్నప్పుడు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తికి అర్థం చెప్పుకోవాలంతే, ఇంకేం లేదేక. దాన్ని పూత అని చెప్పని అంటారు. అలాంటి ఆ పూత శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేది ఎంతమందిలో ఉన్నది అన్నప్పుడు నా లేదు అనే మాట వస్తుంది. ఎంతమందిలో ఉన్నది అనే మాట వచ్చినప్పుడు అది ఏదో కొద్ది మంది తప్ప చాలా మందిలో నా లేదు. ఆ లేదు అనే మాట చెప్పటమే పూత నా. కాబట్టి ఈ ప్రకారముగా అందరూ కూడా మరి ఈ మలిన సాత్వికముగా ఉన్నటువంటి ఆ రాక్షసి అన్నారు కదా దాన్ని. పరమాత్మ కూడా గీతలో రాక్షసీం అన్నాడు. ప్రకృతిం రాక్షసీం చైవ మోహినీం శ్రితాః అనే మాట పరమాత్మ వాడతాడు. మోఘాశ మోఘకర్మాణః మోఘజ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ మోహినీం శ్రితాః ప్రకృతిం శ్రితాః. ద రాక్షసి అని అన్నాడు, మోహిని అన్నాడు, ఆసురి అన్నాడు. చాలా పదాలు ఆ మూలా విద్యకు, మలిన సాత్విక అవిద్యకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆ ప్రకారముగా మరి ఉన్నటువంటి ఈ ఆ మూలా విద్య సంబంధమై ఉన్నటువంటి
మలిన సాత్వికమై ఉన్నటువంటి ప్రకృతి అలాంటి యొక్క పోతన అనగా ఆ మలిన సాత్వికము యొక్క చేతిలో అందరూ కూడా చిక్కుకుని ఉన్నారు. శుద్ధ సాత్వికాన్ని పొంది ఉన్నామా, మలిన సాత్వికానికి లోనై ఉన్నామా అన్నట్లయితే ఈ మలిన సాత్వికమునకే అందరూ కూడా లోబడి ఉన్న విధానము. ఏమి ధూమేనావ్రియతే వహ్నిః యదా దర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భః తదా తేనేదం ఆవృతం అని పరమాత్మ కూడా ఎట్లా ఉన్నది ఆ మూలా విద్య అని చెప్పనంటే, మరి ఆ ప్రతి ఒక్క జీవుని యొక్క స్వరూపాన్ని మరుగు చేసేసి భ్రమలు పుట్టింపజేస్తూ ఉన్నది. అందరికీ కూడా భ్రమలు పుట్టింపజేస్తూ ఉన్నది. ఏమి అగ్ని మీద ధూమం, ఆ ధూమం అగ్నిని మరుగు చేసినట్లుగా, అద్దం మీద ధూళి ముఖబింబాన్ని మరుగు చేసినట్లుగా, గర్భమునందున్నటువంటి శిశువుని మావి మరుగు చేసినట్లుగాని ఈ మూలా విద్యగా అజ్ఞాన రూపముగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో చేరి ఉన్నటువంటి ఆ అవిద్య సకల జీవులను తన అధీనంలోకి తీసుకున్నది, తన కబంధ హస్తాలలో బంధించి వేసింది. దాని నుంచి బయటపడటానికి ఎవరికి కూడా తేలికైనటువంటి యొక్క విషయం కాదు. అచ్చపు చీకటిన్బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుసుబుట్టుసున్ విధముగా అందరూ కూడా ఈ చావటము పుట్టటము చావటము పుట్టటము అనేటువంటి వ్యవస్థలో ఎందుకు పడ్డాం, దాని కారకులు ఎవరు అని అంటే దాన్ని మూలా విద్య, అజ్ఞానము, తమస్సు, కారణదేహము ఇవి చెప్పుకొచ్చారు. ఇది ఉన్నంత వరకు లోకంలో చావాల్సిందే పుట్టాల్సిందే, చావాల్సిందే పుట్టాల్సిందే. ఆ పూతన ఏం చేసింది, అందరి బిడ్డల్ని చంపేస్తా పోతూ ఉంది కదా. ఆ పాలెండ్లకు విషం పూసి తాపటము చంపటము, తాపటము చంపటము, తాపటము చంపటము. కాబట్టి ఈ విధముగా విషయములలో యాది చేస్తే విషము అవుతుంది. ఈ ప్రపంచ వస్తువుల యందు ఆసక్తిని పుట్టింపజేసి తెలియంతనమును కలుగజేసి ఆ తెలియంతనములోనే ఉన్న ఆయువంతయు కరగదీసి చివరికి మృత్యువు చేసే విధానముగా ప్రతి ఒక్కరి యందు ఉన్నటువంటి మూలా విద్య, ఆసురీ ప్రకృతి, అవిద్య, అజ్ఞానం అది పూత పవిత్రమయ్యిందా అని చెప్పానంటే కాదయ్యా, పవిత్రమైంది కాదు అన్న విషయమే. నా పూత నా అనేది నిషేధార్థం. అది కాబట్టి పూత అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు. నివృత్తి మార్గంలో పయనించి యోగ సమాధి అన్నారు. నిర్మలం తం విజానీయాత్తు షడోర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అని కృష్ణ పరమాత్మయే ఉత్తరగీతలో బోధించారు. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి శంకరాచార్యుల వారు విజ్ఞాన నౌకలో బోధించారు. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం అవస్థాత్రయ అతీతం, అవిద్యా సంబంధమై ఉన్నటువంటి యొక్క మూడు అవస్థలకు అతీతమై ఉన్నటువంటిది నాలుగవదగు యోగ సమాధి. అది శుద్ధ సాత్విక స్థితి. దాంట్లో చేరి ఉన్నటువంటి వారికి మరి ఈ పోతన బాధ వాళ్ళకు ఉండదేక, వాళ్ళకు ఉండదు. మహాత్ముల జోలికి బాదు ఆ పోతన, వాళ్ళని బాధించే అవకాశం దానికి లేదు. ఎవరికి ఉంటుంది బాధించే విధానం, ఎవరు తెలియంతనముతో చేరి ఉన్నారో వాళ్ళని బాధిస్తుంది. అందరూ కూడా ఈ తెలియంతనంతోనే ఉన్నారు, తెలియంతనంతోనే పుట్టారు, తెలియంతనంతోనే పెరుగుతూ ఉన్నారు, తెలియంతనం నందే జీవిస్తూ ఉన్నారు, తెలియంతనంతోనే అసూలు బాసి వెళ్ళిపోతూ ఉన్నారు.
ఎందుకు వచ్చామో, దేనికోసం వచ్చామో, ఏమి చేసుకొని వచ్చామో, ఏమి చేసుకోవాల్సి ఉన్నదో, ఏమి చేసుకుంటే జీవితం పరమార్థం సిద్ధిస్తుందో, ఏ మార్గంలో పోతే మోక్షం లభిస్తుందో, ఆత్మానుభవం ప్రాప్తమవుతుందో అనే విధానములో తెలియంతనమే ప్రతి ఒక్క వ్యక్తి యందు చేరి ఉన్న అంశము. ఆ తెలియంతనాన్ని పుట్టింపజేస్తుంది మలిన సాత్వికమై ఉన్న అవిద్య. అందువల్ల పూత పవిత్రమైంది నా కాదయ్యా అనే మాట వాడ. అది అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకే ఆత్మహనః జనాః. ఈశావాస్యం కూడా అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః. అంధత్వముతో తమస్సుతో ఆవృతాః, ఆవరింపబడ్డటువంటి యొక్క మూతలో అందరూ కూడా పడిపోయారు. ఆ మూతలో ఉన్నారు. ఆ మూత కప్పేసింది. ఇప్పుడు గృహములో కరెంటు పోయిందనుకో, అంధకారం ఆవహించినప్పుడు ఏమి తెలుస్తుంది? ఎక్కడ ఏ వస్తువు ఉన్నదో, ఎక్కడ ఏది ఉన్నదో తెలిసే అవకాశాలు లేవు. అందువల్ల కరెంటు పోయినప్పుడు, అంధకారం అలముకున్నప్పుడు గృహములో అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు, కదలరు, మెదలరు. ఏమాత్రం అడుగులు వేశారా ప్రమాదాలు వచ్చి పడతాయి. ఏ పాత్ర మీద పడతావో, ఏ కత్తిపీట మీద పడతావో, ఏ బింది మీద పడతావో, ఏ చెమ్ము మీద పడతావో, ఎక్కడ పడతావో, ఎవరి మీద పడతావో గందరగోళ వ్యవహారం. కాబట్టి ఆ కరెంటు పోగానే అందరూ కూడా గమ్మున అట్లా ఆగిపోతారు. కాబట్టి ప్రకారముగా ఆ తెలియంతనం అనేటువంటి విధానం మానవుని కదలనివ్వదు. అట్లా అసూర్యానామతే లోక అంధేన తమస ఆవృతాః అని ఈశావాస్యం బోధించింది, భగవద్గీత బోధించింది. అన్నీ కూడా దీని గురించి చెప్పుకొస్తూ ఉన్నారు. అట్లా భాగవతం కూడా ఎంతో అద్భుతముగా అజ్ఞానం యొక్క విషయాల గురించి తెలియజేసే విధానం. ఈ ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా దేంట్లో ఉన్నారయ్యా అని చెప్పారంటే ఈ మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్య అనేటువంటి యొక్క పోతన కబంధ హస్తాలలో ఇరుక్కుని ఉన్నారు. బయట పట్టడానికి అవకాశాలు లేవు. అది పడనివ్వదు. ఒకవేళ పడే ప్రయత్నం చేసినా అది ఊరుకోదు, మన లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా తెలియనితనంతోనే వాళ్ళ జీవితాలను గడిపేసి చివరికి మృత్యువు యొక్క ముఖద్వారమునందు ప్రవేశింపజేస్తుంది. ఇట్లా అందరి బిడ్డలను సంహరించే విధానముగా ఉన్నటువంటి అపోతన అవిద్య అజ్ఞానం పరమాత్మ యొక్క విధానములో ఆమెకు తుది కలిగింది. ఆమెకు చివరి ఘట్టం ఆరంభమయ్యింది. కనుక పరమాత్మ యొక్క అనుగ్రహముతో, పరమాత్మ యొక్క విశేషణముతో ప్రతి ఒక్కరూ కూడా తమలో ఆవహించి ఉన్నటువంటి మలిన సాత్విక అనే అజ్ఞాన పోతనను చేసుకోవాల్సి ఉంటుంది. భగవద్ అనుగ్రహాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళల్లో మాత్రమే అనాదిగా ఉన్నటువంటి మలిన సాత్విక ఉన్నటువంటి యొక్క అజ్ఞానం తొలగింపజేసుకోవటం జరుగుతుంది. కనుక మన హృదయములో కృష్ణ పరమాత్మను నిలకొల్పుకోవాలి. కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని బాగా అధ్యయనం చేసుకోవాలి. ఆ కృష్ణ పరమాత్మను చక్కగా మనం ధ్యానం చేయాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాతికృతం నాతినీశం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజాతి యోగం ఆత్మవిశుద్ధయే. పరమాత్మ అన్నట్లుగా ఆ ప్రకారముగా ఎవరు పరమాత్మను ధ్యానం చేస్తారో తనలో పరమాత్మను చక్కగా ఆవాహనం చేసుకుంటారు. మనం పూజ పెట్టుకుంటే ఆ పూజా సందర్భంలో ఆ దేవతను మనం చక్కగా ఆహ్వానం చేస్తాం, పీట మీద ఆశీర్వాదం చేస్తాం, షోడశోపచారాలతో పూజ చేస్తాం. అంత అయిన తర్వాత మంత్రపుష్పం సమర్పించిన తర్వాత ఉద్వాసనం కూడా ఇచ్చేస్తాం అమ్మవారికి. అమ్మ పూజ అయిపోయిందమ్మ బయలుదేరాక మళ్ళా పునః ఆగమనం మేము ఆహ్వానించినప్పుడు మరి తిరిగి రమ్మనే విధానంగా అది ఒక ఆచారకాండలో ఉండే అంశము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తన హృదయ పీఠం మీదకి పరమాత్మను ఆవాహనం చేసుకోవాలి. ఎవరైతే కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్రయములో ఉండి ఆయన ధ్యానిస్తారో
ఆ పరమాత్మ ఉన్న స్థలం ఎక్కడ అంటే మహాకారణ స్థలము అన్నారు. మహానందాంగనాడింబకన్. మీకు ఈ పదం భాగవతం ప్రథమముగా వచ్చేటువంటి పద్యములో శ్రీ కైవల్య పదంబు చేరుట కొనై చింతించెదన్ అన్న పద్యములో చివరిలో వచ్చే మకుటాయమానం మహానందాంగనాడింబకున్. ఆ పద్యంలోకి పోయినప్పుడు మనం అక్కడ విశేషణంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి కృష్ణతత్వాన్ని మనలో చక్కగా ఆవాహనం చేసుకోవాలి. ఏమి అసుర లక్షణాలు కలిగి మన శరీరాలు ఉన్నాయా, లే పరమాత్మ యొక్క పాలనలో మన దేహం ఉన్నదా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతోమంది పుణ్యాత్ములు, ధన్యాత్ములు, పరమభక్తులై ఉన్నటువంటి వారు వాళ్ళ హృదయములో ఆ భగవంతుని చక్కగా నెలకొల్పుకున్నారు. భగవంతునికి ఆ యొక్క పీఠాన్ని, హృదయ పీఠాన్ని సమర్పించుకున్నారు. ఆ హృదయ పీఠమునందు స్వామివారిని ఆరాధించుకుంటూ ఉన్నారు. అదరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. ఎవరి యొక్క శరీరమైతే ఈ కంస పాలన పోయి రాక్షస గుణాలు తొలగిపోయి దైవీ గుణాలు ఎవరి యొక్క దేహములో నెలకొని ఉంటాయో, భగవత్ తత్వం ఎవరి యొక్క శరీరమునందు చక్కగా నెలకొని ఉంటుందో, హృదయ పీఠమునందు ఎవరి హృదయ పీఠమునందు భగవంతుడు నివాసమై ఆసీనుడై ఉన్నాడో అలాంటి వాళ్ళ యొక్క శరీరం ఆ మధురా నగరం మధురాధిపతి. ఆ మధురాధిపతి సమస్త మధురములకు అధిపతిగా ఉన్నటువంటి స్వామివారికి ఈ దేహమనేటువంటి యొక్క మధురా పట్టణం ఆయన నివాసం కావలసి ఉన్నప్పుడు అదరం మధురం వదనం మధురం. వారి యొక్క అదరం, ఆ అదరము నుంచి వచ్చేటువంటి యొక్క మాటలు అన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత అద్భుతముగా ఆనందకరంగా ఉంటాయో. కాబట్టి వాటిని మనకి తైత్రీయంలో కూడా ఈ మాట వాడతాడు. దాంట్లో కూడా మరి ఆ పలికేటువంటి యొక్క మాటలు తీయగా ఉండాలని చెప్పనంటారు. ఇంకా మాట్లాడాలి ఆయన అనేటువంటి భావంగా రావాలి. మధురమై ఉన్నటువంటి మాటలు, భగవత్ సంబంధమై ఉన్నటువంటి పలుకులు, అవి వాళ్ళు నిరంతరముగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు ఇత్యాది వాక్యములను చక్కగా పలికేటువంటి వాళ్ళ పలుకుల ద్వారా మనకి చక్కటి మాధుర్యము అందుతుంది. అలాంటి విధానం రావాలని చెప్పనంటే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క మధుర నగరానికి కృష్ణ పరమాత్మ ప్రభువు కాగలిగితే, కనుక మధురా నగరానికి కంసుడు ప్రభువుగా ఉన్నాడా, కృష్ణ పరమాత్మ ప్రభువుగా ఉన్నాడా అన్నటువంటి విషయాన్ని ఎవరికి వారే చూసుకోవాల్సి ఉంటుంది. కంసుడే ప్రభువుగా ఉన్నాడు అనుకోండి, ఈ రజోగుణ ప్రకోపాలు రజోగుణ సంబంధమైన రాక్షసులందరూ కూడా విజృంభిస్తారు. ఇక చకటాసురుడు, ధేనుకాసురుడు, తృణావర్తుడు, ఇవన్నీ ఏంటంటే రజోగుణం యొక్క సంబంధమైనటువంటి ఆసురి గుణాలనేటువంటివన్నీ వస్తాయి. కాబట్టి ఎవరైతే కృష్ణ పరమాత్మను సోహము ద్వారా ధ్యానించి లోన ఉన్నటువంటి పూతన అంటే మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్య దాన్ని అంతమొందించినట్లయితే దాంతోపాటు శకటాసురుడు, ధేనుకాసురుడు, తృణావర్తుడు అందరూ మొత్తం పోతారు. ఇక ఎవరు ఉండరేక. ఒక అవిద్య ఉందా అంటే అన్నీ ఉన్నట్లే, అవిద్య కాస్త పోయిందా అంటే మొత్తం పోతారు. రజస్సు కూడా ఉపశమిస్తుంది, తమస్సు కూడా అది నశింపబడుతుంది. తమస్సు పోతుంది, రజస్సు రెండు పోతాయి. శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. భగవద్గీత పరమాత్మ అన్నమాట. శాంతరజసం అంటాడు పరమాత్మ గీతలో. శాంత రజసం ఎవరయందు ఈ యొక్క రజస్సు శాంత ఉపశమిస్తుందో, తొలగిపోతుందో. బ్రహ్మభూతం అకల్మషం, అకల్మషం కల్మషహితమై ఉన్నటువంటి బ్రహ్మభూతం, బ్రహ్మమే తానై ఉంటాడు. కాబట్టి ఆ ప్రకారముగా మరి అనాదిగా చేరి ఉన్నటువంటి మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క పోతన సంహారముతో
రాక్షస గణమంతా పోతుంది, కంసుడు కూడా పోతాడు. ఇక మధురా నగరానికి కృష్ణ పరమాత్మయే ప్రభువుగా ఉంటాడు. ఆయన పాలనలో ఆ మధురా నగరం మధురాధిపతి, ఆ నగరానికి అధిపతిగా ఉన్నట్టు విధానముగా ఎవరి శరీరము ఆ మధురా నగరం అవుతుందో వాళ్ళ యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే అదరం మధురం వదనం మధురం. వాళ్ళ వదనం ముఖమండలం కూడా బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తుంది. బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మలోకం. బ్రహ్మవర్చస్సు నిజంగా మహాత్ములు మనం చూస్తాం కదా, ఫోటోల్లో ఆ మహాత్ములు ఉన్నటువంటి ఆ శిరస్సు కాడ తేజోపుంజాన్ని కూడా వేస్తారు. అట్లా దేవతలు వాళ్ళ యొక్క శిరస్సు కాడ కూడా ఆ తేజోపుంజాన్ని వేస్తారు. కనుక అది ఎంతైనంటే ఆ యొక్క వదనములో ఆ మధురం ఉన్నటువంటి విధానం వస్తుంది. నయనం మధురం. వారి నయనములు, వాళ్ళ కన్నులు కూడా ఎప్పుడు కూడా కారుణ్యము కలిగి ఉంటాయి, ప్రేమ కలిగి ఉంటాయి. ఆ చూపులలోనే చక్కటి అనుగ్రహ భావం ఉంటుంది. మహాత్ములు దర్శిస్తారు చూడండి, వాళ్ళ చూపులలో ఎంత నిర్మలత్వం ఉంటుందో, ఎంత మంచితనం ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో ఆ చూపులలో మనం చూడవచ్చు. అదే రజోగుణం ఉన్న వాళ్ళు, తమో గుణం ఉన్న వాళ్ళని దర్శించండి, వాళ్ళ చూపులు ఎట్లా ఉంటాయో గమనించవచ్చు. కాబట్టి వాళ్ళ చూపులు ఎట్లా ఉన్నాయో, ఎవరైతే కృష్ణ పరమాత్మ యొక్క నగరముగా ఈ దేహాన్ని మధుర నగరంగా చేసుకుంటారో అలాంటి మహాత్ముల చూపులు ఎట్లా ఉంటాయో కూడా మీరు చూడవచ్చు, గమనించవచ్చు. కారుణ్యముతో, ప్రేమతో ఉండేటువంటి చూపులు. నయనం మధురం హసితం మధురం. వారి చిరునవ్వు ఎప్పుడూ కూడా ముఖమునందు చిందులాడుతూ ఉంటుంది. ఎందుకంటే వారు తరతి శోకం ఆత్మవిత్తో ఆత్మానుభవాన్ని పొందారు కాబట్టి వారు శోకాన్ని దాటారు. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అస్యవపజాయతే ప్రసన్నచేతసః. పరమాత్మ అన్న మాటే కదా గీతలో. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని. ప్రసాదం, భగవత్ ప్రసాదం, భగవదనుగ్రహం, దివ్యానుభవం, యోగ సమాధి అనుభవం. అలాంటి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారి, ఆ భగవత్ ప్రసాదం పొంది ఉన్నటువంటి వారు ఉన్నదే వారికి సర్వ దుఃఖానాం హాని. వాళ్ళకి ఏ దుఃఖము ఉండదు, నిరంతరముగా ఆనందముగా ఉంటారు. కాబట్టి వారి యొక్క ముఖమండలం మీద ఎప్పుడు కూడా చిరునవ్వే తాండవిస్తూ ఉండేటువంటి విధానం కనుక ఆశీతం మధురం హృదయం మధురం. వారి హృదయము కూడా చాలా మధురముగా ఉంటుంది. హృదయమునందు భగవంతుడు నెలకొని ఉంటాడు, పరమాత్మ నెలకొని ఉంటాడు. కనుక ఇవన్నీ కూడా ఏంటంటే అవి రావాలి, అందరికీ రావాలి. రావాలంటే మరి మన శరీరములో కంసుడు అనేటువంటి రాక్షసాంశముతో చేరి ఉన్న, రజోగుణాంశముతో చేరి ఉన్న, తమో గుణాంశముతో చేరి ఉన్న ఆ వ్యక్తిత్వములు ఉన్నట్లయితే ఇక వాళ్ళల్లో ఇక శకటాసురుడు, ధేనుకాసురుడు, తృణావర్తుడు వీళ్ళందరూ మత నివాసం ఉండి ఇక వాళ్ళ పరిపాలనే ఉంటుంది. ఇక ఇంకేడ మధురం మనకి, అదరం మధురం ఇవన్నీ ఏముండవు. ఇక అన్ని విషయంతో సంబంధంగా ఉండేటువంటి వ్యవహారాలే. కాబట్టి ఆ హృదయం పరమాత్మకు నివాసం కాగలిగితే, భగవంతునికి మధుర నగరం కాగలిగితే, హృదయం మధురం గమనం మధురం. వాళ్ళు నడుస్తూ ఉంటే కూడా అందముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది. మహాత్ములు మన గృహానికి వేధించుతూ ఉంటే మనకు సంతోషం కలగదా. కనుక వాళ్ళ గమనం, పరమాత్మ గమనం, కృష్ణ పరమాత్మ గమనం, ఋషుల గమనం అది మధురమై ఉన్నటువంటి. మధురాధిపతి అఖిలం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. కాబట్టి ఆయన అన్ని మధురాలకు మూల మధురమై ఉన్నటువంటి విధానం ఆ కృష్ణతత్వం. ఆ యొక్క కృష్ణతత్వం ఆ యొక్క మాధుర్యముతో చేరి ఉండేటువంటి విధానం. వచనం మధురం చరితము మధురం. వారి మాటలు చాలా రమ్యముగా రమణీయముగా. ఇప్పుడు మనం అంటూ ఉంటాం పలుకు అని చెప్పని అంటాం. కనుక ఆ తీయని పలుకులు,
కలిగి ఉన్నటువంటి విధానం. వచనం మధురం, చరితం మధురం, రసనం మధురం, ఫలితం మధురం, మధురం చలితం మధురం, భ్రమితం మధురం. అన్నీ కూడా అన్ని చర్యలు అనగా చూసే దాంట్లో మాధుర్యము, వినే దాంట్లో మాధుర్యం, మాట్లాడే దాంట్లో మాధుర్యం, తను చేసే పనులలో మాధుర్యం, నడకలో మాధుర్యం, వారి మాటలలో మాధుర్యం, చూపులలో మాధుర్యం. ఇవన్నీ ఎందుకు ఉంటాయి చెప్పండి? ఎప్పుడైతే మన హృదయంలో భగవంతుడు నెలకొని ఉంటాడో, కృష్ణ పరమాత్మ నెలకొని ఉంటాడో, ఆ కృష్ణతత్వం మనలో చేరి ఉంటుందో, వాళ్ళ శరీరమే మధురా నగరం అయ్యే విధానంగా ఉంటుంది. కాబట్టి అదేమిటంటే మనలో ఉన్న ఆ పోతన అనేటువంటి ఆసురీ సంబంధమై ఉన్నటువంటి, అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహముతో తొలగింపవలసి ఉంటుంది. ఈ మాట పరమాత్మ 10వ అధ్యాయంలోనే చెప్పాడు. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత అని పరమాత్మ అంటాడు 10వ అధ్యాయంలో. తేషాం ఏవ అనుకంపార్థం, ఎవరైతే నన్ను చక్కగా ధ్యానిస్తారో, నన్ను వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠింపజేసుకుంటారో, అలాంటి వాళ్ళ హృదయములో అనాదిగా చేరి ఉన్నటువంటి యొక్క అజ్ఞానజం, అజ్ఞానం వల్ల ఏర్పడేటువంటి యొక్క తమహ పోతనను నాశయామి, నశింపజేస్తూ ఉన్నాను. జ్ఞానదీపేన భాస్వత, ఆ జ్ఞానదీపం ద్వారా ఆ పోతనేటువంటి అజ్ఞాన దానిని నశింపజేస్తున్నాను అంటాడు. ఆ విధముగా పరమాత్మ అనుగ్రహముతో ఆ పోతనను నశింపజేసుకుని మన యొక్క దేహాన్ని మధురానగరముగా కృష్ణ పరమాత్మ యొక్క అంకితం చేసి నెలకొల్పుకుంటారో, అట్లాంటి వాళ్ళ యొక్క శరీరం ఎట్లా ఉంటుందంటే మరి ఈ ప్రకారంగా చెప్పుకున్న మధురాష్టకం అన్నీ కూడా అదరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హస్తం మధురం, నవినా మధురమే, హృదయము మధురమే, గమనము మధురమే, అదరము మధురమే, నయనము మధురమే, చూపులు మధురమే, వినికిడి మధురమే, మొత్తం అన్నీ కూడా పరమాత్మ యొక్క మాధుర్యమే వాళ్ళ దేహాలలో నెలకొనే అవకాశంగా ఉంటుంది. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.